హాయ్, వెల్కమ్ టు మై ఛానల్ కడియాలా బ్లాగ్స్. ఈరోజు మీకు ఆరోగ్యకరమైన అట్టు చెప్తాను. జొన్నలతో అట్టు ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తాను. మీరు కూడా చేసుకొని తినండి, ఆరోగ్యంగా ఉండండి. దానికి కావాల్సినవి చూపిస్తాను, అట్టు చేయటం చూపిస్తాను. జొన్నలు 3 గిద్దలు తీసుకోండి, బియ్యము 2 గిద్దలు తీసుకోండి, మినప్పప్పు 2 గిద్దలు తీసుకోండి. కడిగి ఒక 6 గంటలు నానబెట్టుకోండి. 6 గంటల తర్వాత ఇలా గ్రైండ్ చేసుకోండి. గ్రైండ్ చేసిన తర్వాత ఒక 8 గంటలు అలా ఉంచేసేయండి పిండి. మనం రాత్రి గ్రైండ్ చేసిన పిండి ఇదిగోండి, పొద్దున్నేకి ఈ విధంగా అవుతుంది. దీన్ని మీకు కావాల్సినంత తీసుకోండి, గిన్నెలో తీసుకోండి అట్టేసుకోవటానికి. ఇప్పుడు దీనిలో తగినంత ఉప్పు వేసుకొని కలుపుకోండి. పొయ్యి మీద పెనం పెట్టుకోండి. పెనం కాగిన తర్వాత కొంచెం నూనె అప్లై చేయండి. చేసి తర్వాత పిండితో వేసేయండి. చాలా పలచగా, మీకు ఎంత పలచగా కావాలంటే అంత పలచగా వస్తుంది అన్నమాట, పేపర్ లాగా. ఇది కూడా ఈ జొన్నలు వేసాము రాదు అనుకుంటా పని లేదు, చక్కగా వస్తుంది పలచగా. మీకు ఎంత దోశ కావాలంటే అంత దోశ వేసుకోండి. పెద్దది కావాలంటే పెద్దదో, చిన్నది కావాలంటే చిన్నదో వేసుకోండి, వస్తుంది. దీని మీద కొంచెం నూనె అప్లై చేసుకొని ఒకవైపు కాలింది కదండి, ఇప్పుడు రెండో వైపు తిప్పేసుకోండి. 2 వైపులా కాలింది కదండి దోశ. ఇప్పుడు తీసుకొని ప్లేట్లో వేసుకోండి. ఇలాగే రెండో దోశ కూడా వేసుకోండి. చాలా టేస్ట్గా ఉంటుంది, చాలా ఆరోగ్యకరమైందనమాట. చేసుకోండి, పిల్లలు పెద్దలు అందరూ తినచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది అన్నమాట. ఇదిగోండి, జొన్న దోశలు రెడీ అయిపోయినాయి. చాలా టేస్ట్గా ఉంటాయి, తినండి. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.